మీ నోటి చుట్టూ కనిపించే నల్లటి మచ్చల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా? చింతించకండి. నీవు ఒంటరివి కాదు. చాలామంది వ్యక్తులు ఈ ఆందోళనను అనుభవిస్తారు మరియు దీనిని తరచుగా నోటి చుట్టూ హైపర్ పిగ్మెంటేషన్ అని సూచిస్తారు. ఈ కథనంలో మేము ఈ సమస్య యొక్క వివిధ కారణాలను పరిశోధిస్తాము మరియు మీ విశ్వాసాన్ని తిరిగి పొందడానికి మరియు ప్రకాశవంతమైన ఛాయను సాధించడంలో మీకు సహాయపడటానికి సమర్థవంతమైన చికిత్సలను అన్వేషిస్తాము. హైపర్ పిగ్మెంటేషన్ అర్థం చేసుకోవడం. అధిక మెలనిన్ ఉత్పత్తి కారణంగా చర్మంలోని కొన్ని ప్రాంతాలు నల్లబడటాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది నోటి చుట్టూ సంభవించినప్పుడు ఇది ముఖ్యంగా బాధ కలిగిస్తుంది. అనేక అంశాలు ఈ పరిస్థితికి దోహదం చేస్తాయి మరియు అవి జీవనశైలి ఎంపికల నుండి అంతర్లీన వైద్య సమస్యల వరకు ఉంటాయి. నోటి చుట్టూ ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ చాలా మంది వ్యక్తులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది మరియు ఇది దీర్ఘకాలం సూర్యరశ్మి, హార్మోన్ల మార్పులు మరియు జన్యు సిద్ధతల వల్ల తీవ్రమవుతుంది. ఇంకా ధూమపానం మరియు సరిపడని చర్మ సంరక్షణ పద్ధతులు వంటి కొన్ని అలవాట్లు ఈ నిర్దిష్ట ప్రాంతంలో హైపర్ పిగ్మెంటేషన్ అభివృద్ధికి మరియు అధ్వాన్నంగా మారడానికి దోహదం చేస్తాయి. నోటి చుట్టూ ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ను పరిష్కరించడానికి తరచుగా ఒక బహుముఖ విధానం అవసరం. సూర్య రక్షణ, సమయోచిత చికిత్సలు మరియు కొన్ని సందర్భాల్లో ఈ డార్క్ ప్యాచ్ రూపాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు తగ్గించడానికి వైద్యపరమైన జోక్యాలను కలపడం అవసరం. నోటి చుట్టూ నల్లటి ప్రదేశానికి కారణాలు. నోటి చుట్టూ ఉన్న చీకటి ప్రాంతాలను తరచుగా హైపర్ పిగ్మెంటేషన్ అని పిలుస్తారు. ఇది వివిధ కారణాల వల్ల ప్రేరేపించబడవచ్చు. హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఒక సాధారణ చర్మ సమస్య మరియు ఇది సాధారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కంటే ముదురు రంగులో ఉండే చర్మపు పాచెస్గా కనిపిస్తుంది. నోటి చుట్టూ చీకటికి కారణం అనేక కారణాల వల్ల ఉత్పన్నమవుతుంది. ఒక ప్రముఖ కారకం అధికంగా సూర్యరశ్మికి గురికావడం. యువి కిరణాలు మెలనిన్ యొక్క అధిక ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది డార్క్ ప్యాచ్లకు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో లేదా కొన్ని వైద్య పరిస్థితుల ఫలితంగా సంభవించే హార్మోన్ల మార్పులు కూడా హైపర్ పిగ్మెంటేషన్కు దోహదం చేస్తాయి. అలాగే కొన్ని మందులు మరియు సౌందర్య సాధనాల వాడకం, ముఖ్యంగా అవి చికాకు కలిగించే లేదా అలెర్జీ కారకాలను కలిగి ఉంటే, నోటి చుట్టూ ఉన్న చీకటి ప్రాంతాన్ని మరింత దిగజార్చవచ్చు. చివరగా ధూమపానం వంటి జీవనశైలి అలవాట్లు చర్మం ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి మరియు నోటి చుట్టూ చీకటికి దోహదం చేస్తాయి. హైపర్ పిగ్మెంటేషన్కు గల కారణాలను అర్థం చేసుకోవడం అనేది మరింత సమానమైన చర్మపు రంగును సాధించడానికి అత్యంత ప్రభావవంతమైన చికిత్స మరియు నివారణ వ్యూహాలను నిర్ణయించడంలో కీలకం. ప్రధాన కారణాల యొక్క వివరణాత్మక అన్వేషణ ఇక్కడ ఉంది. 1. హార్మోన్ల అసమతుల్యత. హార్మోన్లలో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా గర్భధారణ సమయంలో, మెలస్మాకు దారితీయవచ్చు. హైపర్ పిగ్మెంటేషన్ యొక్క ఒక రూపం. ఈ పరిస్థితి నోటి చుట్టూ మరియు ముఖంలోని ఇతర ప్రాంతాల చుట్టూ నల్లటి మచ్చలను కలిగిస్తుంది. ఈ సమయంలో దాని వ్యాప్తి కారణంగా మెలస్మాను సాధారణంగా గర్భధారణ ముసుగు అని పిలుస్తారు. 2. అధిక సూర్యరశ్మి. సూర్యుడి నుండి వచ్చే యువి కిరణాలు మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది చర్మం రంగుకు కారణమయ్యే వర్ణద్రవ్యం. సుదీర్ఘమైన మరియు అసురక్షిత సూర్యరశ్మికి గురికావడం వల్ల మెలనిన్ అసమాన పంపిణీకి దారితీస్తుంది. నోటి చుట్టూ నల్లని మచ్చలు ఏర్పడతాయి. 3. పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ (PIH). మొటిమలు, గాయాలు లేదా చర్మ పరిస్థితుల వల్ల కలిగే వాపు మెలనిన్ యొక్క అధిక ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చర్మం నయం అయినప్పుడు నోరు మరియు ఇతర ప్రభావిత ప్రాంతాల చుట్టూ నల్ల మచ్చలు ఏర్పడవచ్చు. 4. పేద చర్మ సంరక్షణ అలవాట్లు. సన్స్క్రీన్ను ఉపయోగించకపోవడం లేదా మేకప్ను పూర్తిగా తొలగించకపోవడం వంటి సరైన చర్మ సంరక్షణను నిర్లక్ష్యం చేయడం నోటి చుట్టూ ఉన్న చీకటి ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. పేరుకుపోయిన ధూళి, నూనె మరియు కాలుష్య కారకాలు హైపర్ పిగ్మెంటేషన్ను మరింత తీవ్రతరం చేస్తాయి. 5. జాతి మరియు జన్యుశాస్త్రం. ముదురు స్కిన్ టోన్లు ఉన్న వ్యక్తులు హైపర్ పిగ్మెంటేషన్కు ఎక్కువగా గురవుతారు. నోటి చుట్టూ ఉన్న చీకటి ప్రాంతాల అభివృద్ధిలో జన్యు సిద్ధత పాత్రను పోషిస్తుంది, ముఖ్యంగా దక్షిణాసియా, ఆఫ్రికన్ లేదా మధ్యధరా సంతతికి చెందిన వ్యక్తులలో. 6. కొన్ని మందులు, యాంటీసైకోటిక్స్, యాంటీమలేరియల్స్ మరియు కొన్ని యాంటీబయాటిక్స్ వంటి కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్గా స్కిన్ పిగ్మెంటేషన్ మార్పులకు దారితీయవచ్చు. 7. వృద్ధాప్యం. మన వయస్సులో మన చర్మం యొక్క సహజ మరమ్మత్తు విధానాలు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఇది మెలనిన్ యొక్క అసమాన పంపిణీకి దారి తీస్తుంది మరియు నోటి చుట్టూ చీకటి ప్రాంతాలు ఏర్పడతాయి. 8. హార్మోన్ల జనన నియంత్రణ. హార్మోన్ల జనన నియంత్రణ అనేక కారణాల వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్ను ప్రేరేపించే హార్మోన్ల అసమతుల్యతకు కూడా దోహదపడుతుంది. నోటి చుట్టూ ఉన్న చీకటి ప్రాంతాలకు ప్రభావవంతమైన చికిత్సలు. నోటి చుట్టూ ఉన్న చీకటిని ఎలా వదిలించుకోవాలో అర్థం చేసుకోవడం సమయోచిత చికిత్సలకు మించినది. ఇప్పుడు మనం సంభావ్య కారణాలను అర్థం చేసుకున్నాము. నోటి చుట్టూ ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ను పరిష్కరించడానికి మరియు చర్మపు రంగును పునరుద్ధరించడానికి కొన్ని ప్రభావవంతమైన చికిత్సలను అన్వేషిద్దాం. 1. సమయోచిత స్కిన్ లైటనింగ్ ఏజెంట్లు. నోటి చుట్టూ ఉన్న చీకటి ప్రాంతాలకు అత్యంత సాధారణ చికిత్సలలో ఒకటి సమయోచిత చర్మాన్ని కాంతివంతం చేసే ఏజెంట్లను ఉపయోగించడం. ఈ ఉత్పత్తులు సాధారణంగా హైడ్రోక్వినోన్, కోజిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ మరియు విటమిన్ సి వంటి పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి మెలనిన్ ఉత్పత్తిని నిరోధించడం మరియు చర్మ కణాల టర్నోవర్ను ప్రోత్సహించడం ద్వారా పనిచేస్తాయి. ఇది కాలక్రమేణా హైపర్ పిగ్మెంటేషన్లో తగ్గుదలకు దారితీస్తుంది. 2. కెమికల్ పీల్స్. నోటి చుట్టూ చీకటి ప్రాంతాలకు చికిత్స చేయడానికి రసాయన పీల్స్ మరొక ప్రభావవంతమైన ఎంపిక. ఈ ప్రక్రియలో ఒక రసాయన పరిష్కారం చర్మానికి వర్తించబడుతుంది, దీని వలన పై పొరను పీల్ చేస్తుంది. కొత్త చర్మ కణాలు పునరుత్పత్తి అయినప్పుడు అవి తక్కువ వర్ణద్రవ్యం కలిగి ఉంటాయి, ఫలితంగా చర్మం మరింత సమానంగా ఉంటుంది. వ్యక్తి యొక్క చర్మం రకం మరియు ఆందోళనల ఆధారంగా రసాయన పీల్స్ అనుకూలీకరించబడతాయి. ఆరెంజ్ పీల్ బాడీ పాలిషర్ అశ్వేద. 3. లేజర్ థెరపీ. లేజర్ థెరపీ, ప్రత్యేకంగా పాక్షిక లేజర్ చికిత్సలు, అధిక ఖచ్చితత్వంతో చీకటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. లేజర్ శక్తి అదనపు మెలనిన్ను విచ్ఛిన్నం చేస్తుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, చర్మ పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది మరియు పిగ్మెంటేషన్ తగ్గుతుంది. లేజర్ చికిత్సలు సాధారణంగా చర్మవ్యాధి నిపుణులు లేదా లైసెన్స్ పొందిన చర్మ సంరక్షణ నిపుణులచే నిర్వహించబడతాయి. 4. మైక్రోడెర్మాబ్రేషన్. మైక్రోడెర్మాబ్రేషన్ అనేది చిన్న స్ఫటికాలు లేదా డైమండ్ టిప్ మంత్రదండం ఉపయోగించి చర్మం యొక్క బయటి పొరను ఎక్స్ఫోలియేట్ చేయడం. ఈ ప్రక్రియ చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది మరియు కొత్త, ఆరోగ్యకరమైన చర్మం యొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనికి బహుళ సెషన్లు అవసరం అయితే, మైక్రోడెర్మాబ్రేషన్ మరింత చర్మపు రంగును మరియు చీకటి ప్రాంతాలను తగ్గించడానికి దారితీస్తుంది. 5. ప్రిస్క్రిప్షన్ క్రీమ్లు. చర్మవ్యాధి నిపుణులు హైడ్రోక్వినాన్ లేదా రెటినాయిడ్స్ వంటి క్రియాశీల పదార్థాల అధిక సాంద్రతలను కలిగి ఉన్న ప్రత్యేకమైన క్రీమ్లను సూచించవచ్చు. ఈ ప్రిస్క్రిప్షన్ స్ట్రెంగ్త్ క్రీమ్లు మొండి పట్టుదలగల చీకటి ప్రాంతాలను సమర్థవంతంగా లక్ష్యంగా చేసుకుంటాయి మరియు ఓవర్ ది కౌంటర్ ఉత్పత్తులతో పోలిస్తే మరింత గుర్తించదగిన ఫలితాలను అందిస్తాయి. 6. ఇంటెన్స్ పల్సెడ్ లైట్ (IPL) థెరపీ. ఇంటెన్స్ పల్సెడ్ లైట్ (IPL) థెరపీ చర్మంలోని మెలనిన్ను లక్ష్యంగా చేసుకోవడానికి విస్తృత స్పెక్ట్రమ్ కాంతిని ఉపయోగిస్తుంది. వర్ణద్రవ్యం ఉన్న ప్రాంతాల ద్వారా శక్తి శోషించబడుతుంది, తద్వారా అవి క్రమంగా మసకబారుతాయి. IPL చికిత్సలు సాపేక్షంగా త్వరగా ఉంటాయి మరియు నోటి చుట్టూ ఉన్న డార్క్ ప్రాంతాలను పరిష్కరించడానికి సమర్థవంతమైన ఎంపికగా ఉంటాయి. 7. సూర్య రక్షణ నివారణ కీలకం. ప్రతిరోజు కనీసం SPF 25తో విస్తృత స్పెక్ట్రమ్ సన్స్క్రీన్ను ఉపయోగించడం వల్ల UV కిరణాల వల్ల కలిగే మరింత నష్టం నుండి మీ చర్మాన్ని రక్షించవచ్చు. సన్స్క్రీన్ డే క్రీమ్. నోటి చుట్టూ ఉన్న చీకటి ప్రాంతాలకు నివారణలు. హైపర్ పిగ్మెంటేషన్ను ఎలా వదిలించుకోవాలో చూసిన తర్వాత, ప్రతిదీ రసాయన చికిత్సల సహాయంతో చికిత్స చేయకూడదని అర్థం చేసుకోవడం ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మీరు నోటి చుట్టూ ఉన్న నలుపును సహజంగా ఎలా తొలగించాలి అని ఆలోచిస్తూ ఉండవచ్చు. సరే, నోటి చుట్టూ ఉన్న చీకటిని తొలగించడానికి మీరు ఉపయోగించే కొన్ని సహజ నివారణలు ఇక్కడ ఉన్నాయి. 1. నిమ్మరసం. నిమ్మరసం సిట్రిక్ యాసిడ్ కంటెంట్ కారణంగా సహజ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. తాజా నిమ్మరసాన్ని 10 నుండి 15 నిమిషాల పాటు నల్లగా ఉన్న ప్రాంతాలకు అప్లై చేయడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ను తేలికపరచవచ్చు. నిమ్మరసం పొడిగా ఉంటుంది కాబట్టి తర్వాత తేమను గుర్తుంచుకోండి. 2. అలోవెరా జెల్. కలబందలో మెత్తగా పాడిన మరియు వైద్యం చేసే గుణాలు ఉన్నాయి. ఇది చీకటి ప్రాంతాలకు అద్భుతమైన నివారణగా చేస్తుంది. ప్రభావిత ప్రాంతాలకు స్వచ్ఛమైన అలోవెరా జెల్ను అప్లై చేసి, కడిగే ముందు 20 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచండి. రెగ్యులర్ ఉపయోగం చర్మం టోన్ మరియు ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 3.
పసుపు పేస్ట్. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపును పెరుగు లేదా తేనెతో కలిపి పేస్ట్లా తయారు చేసి, నల్లటి మచ్చలపై అప్లై చేయడం వల్ల క్రమంగా హైపర్ పిగ్మెంటేషన్ను తగ్గించవచ్చు. పసుపు బట్టలు మరియు చర్మాన్ని మరక చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 4. బంగాళదుంప ముక్కలు. బంగాళాదుంపలలో ఎంజైమ్లు మరియు విటమిన్ సి ఉంటాయి, ఇవి చీకటి ప్రాంతాలను తేలికపరచడంలో సహాయపడతాయి. ప్రభావిత ప్రాంతాల్లో సన్నని బంగాళాదుంప ముక్కలను ఉంచండి మరియు వాటిని 15 నుండి 20 నిమిషాలు ఉంచండి. రెగ్యులర్ ఉపయోగం మరింత ఏకరీతి స్కిన్ టోన్కు దోహదం చేస్తుంది. 5. ఓట్మీల్ స్క్రబ్. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి మరియు చర్మ పునరుద్ధరణను ప్రోత్సహించడానికి ఎక్స్ఫోలియేషన్ అవసరం. ఓట్మీల్ను పెరుగుతో కలిపి చర్మంపై సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా ఓట్మీల్ స్క్రబ్ను రూపొందించండి. ఇది కాలక్రమేణా డార్క్ స్పాట్లను పోగొట్టడానికి సహాయపడుతుంది. 6. గ్రీన్ టీ కంప్రెస్. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. గ్రీన్ టీ బ్రూ, అది చల్లబరుస్తుంది, మరియు చీకటి ప్రాంతాల్లో కుదించుము దానిని ఉపయోగించండి. యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడానికి మరియు చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది కూడా చదవండి. సహజంగా మొటిమల మచ్చలను ఎలా తొలగించాలి. జీవనశైలి మార్పులు. ఆరోగ్యకరమైన చర్మాన్ని పెంపొందించడం. చికిత్సలు కాకుండా కొన్ని జీవనశైలి మార్పులను స్వీకరించడం దీర్ఘకాలిక మెరుగుదలలకు దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి మరియు హైపర్ పిగ్మెంటేషన్తో పోరాడవచ్చు. హైడ్రేషన్. చర్మాన్ని బాగా హైడ్రేటెడ్గా ఉంచడం వల్ల చర్మపు రంగు మరియు మొత్తం చైతన్యాన్ని ప్రోత్సహిస్తుంది. సన్ ప్రొటెక్షన్. ప్రతిరోజు సన్ స్క్రీన్ అప్లై చేయడం మరియు నీడను కోరుకోవడం వల్ల మరింత నల్లబడటం మరియు చర్మం దెబ్బతినకుండా నిరోధించవచ్చు. ఒత్తిడి నిర్వహణ. దీర్ఘకాలిక ఒత్తిడి చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. రిలాక్సేషన్ టెక్నిక్లలో నిమగ్నమవ్వడం వల్ల ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవచ్చు. స్కిన్ కేర్ రొటీన్. మీ చర్మ రకానికి సరిపోయే సున్నితమైన ఉత్పత్తులను ఉపయోగించడం మరియు చర్మ సంరక్షణ దినచర్యను స్థిరంగా అనుసరించడం వల్ల సానుకూల ఫలితాలు పొందవచ్చు. ఇంకా చదవండి. డార్క్ సర్కిల్లను ఎలా తొలగించాలి. ముగింపు. నోటి చుట్టూ హైపర్ పిగ్మెంటేషన్తో వ్యవహరించడం నిరాశగా అనిపించవచ్చు, కానీ దానిని పరిష్కరించడానికి సమర్థవంతమైన మార్గాలు ఉన్నాయి. మీరు సమయోచిత చికిత్సలు, వృత్తిపరమైన విధానాలు లేదా నివారణ చర్యలను ఎంచుకున్నా, మరింత ఏకరీతిగా ఉండే చర్మాన్ని సాధించడం సాధ్యమవుతుంది. నోటి చుట్టూ నల్లటి చర్మం మరియు నోటి చుట్టూ నల్లటి మచ్చలు చాలా సవాలుగా ఉంటాయి, ఎందుకంటే అవి తరచుగా వ్యక్తి యొక్క ఆత్మగౌరవం మరియు విశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే, సరైన విధానం మరియు స్థిరత్వంతో, ఈ నిర్దిష్ట ఆందోళనలను కూడా విజయవంతంగా నిర్వహించవచ్చు. అదనంగా, కెమికల్ పీల్స్ లేదా లేజర్ థెరపీ వంటి వృత్తిపరమైన చికిత్సలు ఈ ప్రాంతంలో హైపర్ పిగ్మెంటేషన్ను వేగంగా తగ్గించగలవు. మీ నిర్దిష్ట అవసరాల కోసం ఉత్తమమైన చర్యను నిర్ణయించడానికి చర్మవ్యాధి నిపుణుడు లేదా చర్మ సంరక్షణ నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.